ప్రజాభవన్లో 16వ ఆర్థిక సంఘం సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్ అని, మా రాష్ట్రాన్ని ది ఫ్యూచర్ స్టేట్ గా పిలుస్తున్నామన్నారు. దేశంలోనే తెలంగాణ వేగంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని, మన దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి 6 నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడం అమానుషమని అన్నారు. 1వ తేదీన జీతాలు చెల్లిస్తున్నట్లు చెప్పుకునే ముఖ్యమంత్రికి వీరి ఆవేదన కనిపించకపోవడం శోచనీయమని విమర్శించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఒక పార్టీలో గెలుపొంది మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేల అభ్యర్థిత్వాన్ని ఆటోమేటిక్ గా రద్దు చేయాలన్నారు. ఒక పార్టీపై అభిమానంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను మోసం చేసిన వారిని, పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 10వ రోజు అందుతున్న సహాయక చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాలు, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేద్కర్, కోనసీమ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వరద ముంపుపై ఎన్యూమరేషన్ రేపు సాయంత్రానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ రోజు సాయంత్రానికి విజయవాడ నగరంలో సాధారణ స్థితి నెలకొంటుందని, పారిశుద్ధ్య పనులు నిరంతరం కొనసాగాలని సూచించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ కార్మికులు మంగళవారం ఆందోళన చేపట్టారు. విశాఖపట్నంలోని కూర్మన్నపాలెంలో రాస్తారోకో నిర్వహించారు. అమెరికాలో జార్జ్ టౌన్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ దేశంలో రిజర్వేషన్ల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని వర్గాల వారికి భారత్లో పారదర్శక అవకాశాలు లభించే పరిస్థితులు వచ్చిన తరువాత రిజర్వేషన్ల రద్దు గురించి తమ పార్టీ ఆలోచిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్లో ఆదివాసీలు, దళితులు, ఓబీసీలకు సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదని, అభివృద్ధిలో కూడా వారి భాగస్వామ్యం అంతంత మాత్రంగా ఉందని రాహుల్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా రైతులకు ఆధార్ తరహాలో ఐడీ కార్డులను జారీ చేయాలంటూ నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేసే లక్ష్యంతో అక్టోబర్ నెల నుంచి వీటిని జారీ చేయనున్నారు. దీనికి పైలట్ ప్రాజెక్టుగా ఇప్పటికే యూపీ, మహారాష్ట్రలో అమలు చేయడం జరిగింది. మరో 19 రాష్ట్రాల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. రాజస్థాన్లోని అజ్మీర్లో భారీ రైలు ప్రమాదానికి కుట్ర జరిగింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే ట్రాక్పై సిమెంట్ దిమ్మను అమర్చారు. వేగంగా వచ్చిన ఓ రైలు ఆ సిమెంట్ దిమ్మను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో రైలు ఇంజన్తో పాటు కొంత భాగం ట్రాక్ కూడా దెబ్బతింది. మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ భవంకులే కుమారుడు సంకేత్ భవంకులే నాగపూర్లో తన కారుతో బీభత్సం సృష్టించాడు. ఆడీ కారుతో రోడ్డుపై మరో కారును ఢీకొట్టాడు. 2-వీలర్ వాహనాన్ని కూడా ఢీకొడుతూ వెళ్లాడు. రాత్రి 1 గంటకు ఆ ప్రమాదం జరగగా ఆడీ కారులో 5 వ్యక్తులు ఉన్నట్లు తెలిసింది. సంకేత్తో పాటు 3 పరారీ అవగా కారు డ్రైవర్తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ట్రైనీ డాక్టర్ హత్యాచారానికి వ్యతిరేకంగా చేసిన పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. తమది ప్రజా ఉద్యమమని, దీనిని ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు కానీ మర్చిపోకూడదని వెల్లడించారు. గాజాపై ఇజ్రాయెల్ ట్యాంకులు, యుద్ధ విమానాలతో విరుచుకుపడుతోంది. దక్షిణ గాజా స్ట్రిప్లోని ప్రధాన ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడులు చేస్తోంది. తాజాగా జరిపిన దాడిలో 40 మంది పౌరులు మరణించినట్లు, మరో 60 మంది తీవ్రంగా గాయపడినట్లు గాజా అధికారులు తెలిపారు. ఉత్తర కొరియా దేశ 76వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా కిమ్ జోంగ్ ఉన్ మాట్లాడుతూ యుద్ధంలో వాడేందుకు వీలుగా దేశ అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుకుంటాం. ఎంత పెంచాలనే దానికి హద్దే లేదు. దీనికి సంబంధించి పాలసీ రూపొందిస్తున్నాం. ఉనికిని కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ షెడ్యూల్ ప్రకటించారు. వచ్చే నెల అక్టోబర్ 18 నుంచి ఈ సీజన్ ప్రారంభం కానుంది. పీకేఎల్ 2024 హైదరాబాద్ లో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్ మధ్య ప్రారంభమవుతుంది. ఈసారి పీకేఎల్ 11వ సీజన్ 3 దశలో జరగనుంది. దీని మొదటి దశ అక్టోబర్ 18 నుండి నవంబర్ 9 వరకు హైదరాబాద్ లో జరుగుతుంది.